ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. మేకపాటి రాజగోపాల్ రెడ్డికి పూల వర్షంతో గ్రామీణ ప్రజలు ఘన స్వాగతం. ఉదయగిరి కోటపై మేకపాటి కుటుంబం తిరిగి జెండా ఎగరవేయడం ఖాయమని నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వింజమూరు మండలంలోని ఊటుకూరు పంచాయతీ పరిధిలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డికి గ్రామీణ ప్రజలు పూల వర్షంతో ఘనస్వాగతం పలుకుతూ కర్పూర హారతలిచ్చి తమ అభిమానమును చాటుకున్నారు. వైసీపీ మండల కన్వీనర్ రేవనూరు శ్రీనివాసులరెడ్డి సారథ్యంలో గ్రామ సర్పంచ్ రొడ్డా వెంగమ్మ ఆధ్వర్యంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఇందిరానగర్, తక్కెళ్లపాడు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి కోటపై వైసీపీ జెండా ఎగరవేయడం ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్క పేద ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుందని ఆయన కొనియాడారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మనదే అని కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పలువురు అధికారులు, కార్యకర్తలు, వాలంటీర్లు, మహిళలు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల్ని అందరినీ గమనించాడు. ఎలా ఉండారు, ఎటువంటి జీవితాన్ని గడుపుతుండారు, ఎలా ఉండారు అనే పద్ధతిలో ఆయన ప్రతి ఒక్కరిని గమనించారు. ఆయన అందరినీ గమనించిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఒకటే ఆయన, పేద ప్రజలు, పేదరికము అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళు, పిల్లలకు చదువులు, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఏర్పరిచిన రోజే దేశం బాగుపడుతుంది అనే మైండ్ తోటి ఆయన ఈ నవరత్నాల కార్యక్రమం పెట్టాడు. నవరత్నాల ప్రతి ఒక్కళ్ళు గమనించండి, పొరపాటు ఏమాత్రం జరగకూడదు. మళ్ళా రేపు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలా, తర్వాత అందరి భవిష్యత్తు మంచి మార్గంలో నడుస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. 1,00,000 నుంచి 10 లక్షల వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఆయన కులము చూడ, మతము చూడ, పార్టీ చూడ. తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళు ఏది చేసినా చేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీలలో కొంతమంది మెంబర్స్గా పెట్టి ఆ మెంబర్స్ వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఆ పద్ధతిలో చేశాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అటువంటి పని ఏదీ చేయలే. ప్రతి ఒక్కళ్ళు కులంతో, పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు బ్రతకాలనేదే ఆయన ఆలోచన. ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఆయన్ని మళ్ళా రేపు 40 రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్లో ఆయన మళ్ళా మనం తీసుకొచ్చుకున్నాము అంటే ఈ జీవితాలు
ఆయన ఇంకా 2 సార్లు కానీ సీఎం అయితే బీదరికం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఆయన ఆలోచనే చాలా డిఫరెంట్ ఆలోచన, మిగతా వాళ్ళలా కాదు. ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలా, ప్రతి ఒక్కళ్ళు వృద్ధి చెందాలా అనే పద్ధతిలో. ఇప్పుడు నేను పిల్లలను చూసా, చాలామందిని, స్కూల్ పిల్లకాయల్ని, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ బూటు, వాళ్ళ సాక్సులు, వాళ్ళ బుక్స్, బ్యాగులు, స్కూల్కి పోయిన తర్వాత మంచి ఫుడ్డు, ఈ విధంగా ఏర్పరిచాడు. వాళ్ళు చదువుకున్న రోజు వాళ్ళు డెవలప్ అవుతూ తల్లిదండ్రుల జీవితాలను కూడా సరైన పద్ధతిలో మారుస్తారు అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయన ఏది ఆలోచించినా కూడా పేద ప్రజలకి ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలా అనే ఉద్దేశంతో పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా. మీరు గమనించండి, మనకి ఎలక్షన్లకు ముందు రోజు వస్తారు ఏదో చేస్తామని, అటువంటి పొరపాటు మాటలు కానీ విని మీరు దానికి లోపడిపోయినారు అంటే మాత్రం అన్యాయంగా జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రిజెక్ట్ చేయండి, వాళ్ళని వ్యతిరేకించండి. ఖచ్చితంగా మీ జీవితాలు మంచి మార్గంలో నడుస్తాయని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి లీడర్సు ఎవరో చెప్పిన మాటలు వినే మనిషి కాదు ఆయన. ఖచ్చితంగా ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు. రేపు మేనిఫెస్టో జరగబోతుంది. ఎప్పుడు 10వ తేదీ సిద్ధం మీటింగ్ ఒకటి జరుగుతుంది మెదరమెట్ల దగ్గర. ఆ సిద్ధం మహాసభకి 10-15 లక్షల మంది వెళ్తున్నారు. మీరు టీవీలో చూసుంటారు. ఇంతకుముందు 3 మీటింగులు జరిగినాయి. ఒకటి భీమిలి, ఒకటి దెందులూరు, ఒకటి రాప్తాడు. ఒకదాన్ని మించి ఒకటి జరిగింది. రేపు మన మేదరమెట్ల జరిగే మహాసభ, అది ఆ జనాల్ని చూసినా కూడా మనము కనీసం ఖచ్చితంగా అటువంటి అంత జనసమూహం ఉండేలో సభ చూడాలి ఖచ్చితంగా. అయితే మాత్రం అక్కడికి ఆడవాళ్ళకి ఎంట్రీ లేదు, ఆడవాళ్ళని తీసుకోరు. ఆడవాళ్ళని కానీ తీసుకుపోతే ఇప్పుడు డబల్ వచ్చేస్తారు. అటువంటి మహాసభది 10వ తేదీ జరగబోతుంది ఆ సభ. ఆ సభలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అంటే ఏమిటంటే అది మహాపక్కాగా ఉంటుంది. అది భగవద్గీతలాగా, ఖురాన్ లాగా, ఈ విధంగా ఆ పద్ధతిలో ఉంటుంది. ఏది చెప్పినా చూచా తప్పక చేస్తాడు ఆయన. చేసిన రోజు ఆయన ఏమి చెప్తాడో అవన్నీ ఖచ్చితంగా మళ్ళా 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కటి నడుపుతాడు. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.